ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గ రాజకీయాల రూటే సపరేట్. అక్కడ పాలిటిక్స్ నిత్యం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నాయి. ప్రస్తుత తాజా పరిణామాలు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీలో లోకలకులు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఆ జిల్లాలోని ఓ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ ఎంపీ భేటీ కావటం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. పార్టీని క్రమశిక్షణలో ఉంచాల్సిన ఎంపీ తన క్రమశిక్షణ ఏమైందంటూ అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉందట. ఇక్కడితో ఆకుండా ఏకంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న ఆ ఎంపీపై పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్కు ఫిర్యాదు చేశారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎంపీ, ఎవరా నేతలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆ తర్వాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు అటెండ్ అయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మల్లు రవితో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో భేటీ కావడంతో పాటు ఆయనతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు. అయితే ఎంపీ మల్లు రవితో అలంపూర్ ఎమ్మెల్యే భేటీ కావడం, ఆయనతో పాటు సరిత నివాసానికి వెళ్లిన విజయుడికి శాలువా బొకేతో సత్కరించడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్లో చేరేందుకు మల్లు రవితో భేటీ అయ్యారని, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు ఆయనతో మంతనాలు చేశారని అలంపూర్ నియోజకవర్గంతో పాటు గద్వాల జిల్లాలో సోషల్ మీడియాలో తెగ ప్రచారమైంది. మరోపక్క ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుణ్ణి వెంటబెట్టుకుని గద్వాల ఎమ్మెల్యే ఇంటికి, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత ఇంటికి తన వాహనంలో తీసుకుపోయారు. దీంతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి క్లారిటీ ఇచ్చారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఎంపీని కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరినట్టు తెలిపారు. అలాగే ఎంపీ మల్లు రవి జోగులాంబ ఆలయ దర్శనానికి వెళుతూ తనను కూడా రావాలని కోరారు. దీంతో ఆయన కారులో వెళ్లాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా మధ్యలో సరిత ఇంటి వద్ద కారు ఆపి టీ తాగి వెళ్దామంటే అక్కడి వెళ్లినట్లు వెల్లడించారు. వారి ఇంటికి వెళ్లిన క్రమంలో గౌరవప్రదంగా శాలువాతో సత్కరించారే తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. కొందరు పనిగట్టుకుని అబాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో విభేదాల ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీ మల్లు రవికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో నివురుగప్పిన నిప్పుల విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అలంపూర్లో సంపత్ కుమార్ వర్గం చేసిన ఘాటు విమర్శలే ఇందుకు నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో భేటీలు కావడం, ఆయన్ను కారులో కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ నేతల ఇండ్లకు తీసుకుని పోయి సన్మానాలు చేశారు. దీన్ని క్రమశిక్షణగా ఎలా చూడాలో అని ప్రశ్నిస్తోంది అలంపూర్ సంపత్ కుమార్ వర్గం. మరోపక్క అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులోనే వీరి హస్తమే ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇదంతా కొంతమంది తన గౌరవాన్ని దిగజార్చడానికి ఇలా చేస్తున్నారని ఎంపీ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఏకంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవిపైనే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అలంపూర్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. కమిషన్ తీసుకుని బీఆర్ఎస్ నేతల ఫైనాన్స్ బిల్లులను ఎంపీ మల్లు రవి క్లియర్గా చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ కాకుండా బీఆర్ఎస్ లీడర్ల బిల్లులు క్లియర్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారట. హస్తం పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకోవడాన్ని తప్పుపడుతున్నారు అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేరుగా మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. అయితే
గత కొద్ది రోజులుగా మల్లు రవి సంపత్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు అలంపూర్లో చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన వారి పనులను పైరవీలను ఎంపీ మల్లు రవి చేస్తున్నారు. నియోజకవర్గంలో కొందరితో టచ్లో ఉంటూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని సంపత్ కుమార్ అండ్ టీం మండిపడుతోంది. ఈ క్రమంలోనే విజయుడితో ఎంపీ మల్లు రవి భేటీ కావడం అలంపూర్ కాంగ్రెస్లో దుమారాన్ని రేపింది. నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి వస్తే ఎవరూ వెళ్లొద్దని తన అనుచరులకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో పాటు ప్రెస్ మీట్ పెట్టించి మల్లు రవి వ్యవహారాన్ని ఎండగట్టించినట్లు తెలుస్తోంది. మొత్తంగా అలంపూర్ కాంగ్రెస్లో నెలకొన్న ఈ పరిణామం చినికి గాలివానగా మారింది. ప్రస్తుతం ఇది ఫిర్యాదులతో ఆగిపోతుందా లేక పెను తుఫానే తీసుకువస్తుందా అనేది వేచి చూడాలి.